కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం ఆదాయం తగ్గినా కూడా ఏం కంగారు పడకండి. మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారనే విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి డబ్బులను అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబ సభ్యులతో ఖర్చులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మాట పడే పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా తిరిగి ఉద్యోగంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఉన్నవారు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా ఈ వారం నిద్రపోరో చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తూ ఉన్నాయి. వీసా ప్రయత్నాలు చేయొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు తగ్గుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో కానీ, పిల్లల చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం బాగా కష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ మీకు సఫలీకృతం అవుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం కానీ, భార్యాభర్తలు కలవడం కానీ, భార్యాభర్తలు కలిసి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, షాపింగ్లు చేయడం కానీ కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడానికి తాపత్రయపడతారు. ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో మాట్లాడడానికి, కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు, విహారాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారం మీకు లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు అంటే ప్రేమించిన వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దడము, లేదా వాళ్ళతో సరిగ్గా మాట్లాడుకోవడము, కలవడం కనపడుతోంది. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడం బాగా కలిసి వస్తున్నాయి. కాకపోతే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. అలాగే మీ పనితీరు బాగా ఉంటుంది. అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం బ్రహ్మాండంగా పొందబోతారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, కొత్త కోర్సులలో జాయిన్ అవ్వడం కానీ, పోలీస్, ఆర్మీ కోర్సుల్లో సంబంధించిన దాంట్లో జాయిన్ అవ్వడం కానీ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చాలా రకాల సమస్యల నుంచి, బ్లాక్మెయిల్స్ నుంచి బయటపడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా గృహ సంబంధమైన విషయాలు అనుకూలత కనపడుతుంది. వ్యాపారపరంగా బాగా శ్రమ పడతారు. ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి, పెట్టుబడులు యోగిస్తాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా
ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాలు కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.